Hi everybody, this is Shweta. My name is Zindan and welcome to our Channel. It's time to start the reactions of movie Agent Sai Srinivasa Athraya. Let's watch it. MP India. Athraya. हेलो हेलो ओया हाँ చెప్పే లోను సార్ బయట ఇంటికి రాదా क्या हो गया? ఇంకా ఫారెస్ట్ లో బొమ్మల నుండి తిరుపతికి టూర్స్ వస్తుందా నెల్లూరులో దిగేచ్చు ధైర్యంగా ఉండాలి జాగ్రత్త Okay. ఏం మాట్లాడుతున్నావు మావయ్య टाड़ा. Agent. Must choose, yeah? ఊళ్ళో ఎంత ఇంపార్టెన్స్ ఉంది వాడు కింద కూర్చోలేడు వాడే కైసర్ సోసా ఇదంతా నడిపించేది వాడే Okay. అవునా యా ఫస్ట్ టైం నేను నీలాగే రియాక్ట్ అయ్యాను కానీ సెకండ్ టైం చూసినప్పుడు ఫస్ట్ 5 minutes లో వాడు కిల్లర్ అని కనిపెట్టేశాను వాడు చూడు ఏం తెలియనట్టు ఎలా కూర్చున్నట్టు ఒక క్రైమ్ సీన్కి వెళ్ళినప్పుడు వీడా వీడేం చేసింటాడే అన్ని కనిపించినప్పుడు వాడే క్రైమ్ వాడు చూడు అక్కడ ఉన్న డీటెయిల్స్ పోలీసు వాళ్ళు చెప్పారు అయ్యో. 344 వాడి బిల్డింగ్ రమ్మన్నారు 314 వాడికి ఎలా తెలుసు అక్కడ తెలిసిపోతుంది డికాప్రియో పోలీస్ ఓ షిట్ అవునా అవును She's so cute. ఎంత పర్ఫెక్ట్ ప్లాన్ అయినా చిన్న తప్పు చేస్తాడు అది మనం పట్టుకోవాలి पिक्चरें देख देख के डिटेक्टिव बनेंगे. ओहो दर 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 दर. Sherlock Holmes. డికాప్రియో డికాప్రియో అంటే ఇష్టమా నీకు చాలా ఇష్టం సార్ అవునా నేను పెళ్లి చేసుకుంటావా ఏంటి డిటెక్టివ్స్ కి పర్సనల్ లైఫ్ అంటూ ఏముండదు క్రైమ్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఫోకస్ అంతా క్రైమ్ మీద పెట్టాలి ఓకే సారీ సార్ ఇప్పుడు చెప్పు డికాప్రియో అంటే ఇష్టమా నీకు డికాప్రియో వాడే Oh. టొమాటోస్ వచ్చాడా డికాప్రియో వచ్చాడా హోటల్కి వెళ్ళాడా వాలెట్ ఇచ్చాడా వాలెట్ లో ఉందనుకుంటున్నావు టామ్ హ్యాంక్స్ లాంటి పెద్ద డిటెక్టివ్ Okay. Okay. अरे फोन का रिंगटोन देख. Dang, dang. సురేష్ చెప్పరా ఏమైంది సార్ ఏమైనా గుడ్ న్యూసా నెల్లూరులో క్రాంతి కొమ్మదారా ఎవరో పోయారట అదే కేస్ కాల్ సూసైడ్ మర్డర్ తెలియదట పోదా పోదా చూసా డిటెక్టివ్స్ ఎలా ఉన్నారు మనం అన్ని అలాగే చేయాలి ఓకే రొటీన్ గా బోరింగ్ గా అస్సలు ఉండకూడదు మనకంటూ ఒక యూనిక్నెస్ ఉండాలి ఏది చేసినా ఇలా స్టైల్ గా చేయాలి
ఇలా కింద పడినప్పుడు ఏం చేయాలి సార్? అటు తిరుగు. ఎవరు చూడకుండా తిరిగి మళ్ళీ ఎత్తి పెట్టేసుకోవాలి. ఓ ఓకే. పద. నీ క్రైమ్ సాల్వ్ చేయడం అలాగే వచ్చేది. టీవీ ఆన్ లోనే ఉండాలి, ఫ్యాన్ తిరుగుతుండాలి, లైట్ పెరుగుతుండాలి, షట్టర్ ఓపెన్ అయ్యే ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఒక క్రైమ్ సీన్కి వెళ్తున్నప్పుడు చేతిలో ఈ కాఫీ జరుగుతూ ఒక అర్జెన్సీ తిన్నాడు. स्मार्ट वाली फीलिंग यार. సూపు వీడు పనిలో దిగితే పెద్ద తోపు. నువ్వు క్రిమినల్ అయితే ఇది వినరా, కూరడమ్మ పడవ మారిపోరా. अयो मार्केट में चल रहे यही होने वाला है. और वो भी वो ऑनियन के पत्ते. పిచ్చి పట్టించుకో. ఏంటి సడన్ గా డిటెక్టివ్ ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? సడన్ గా ఏం కాదు సార్, మనకి చిన్నప్పుడు ఇంగ్లీష్ లో డీటెయిల్ లో హౌండ్ ఆఫ్ భాస్కర్ వల్లే ఉంటుంది. వామ్మో, భాస్కరు సుధాకరు కాదు, భాస్కర్, హౌండ్ ఆఫ్ భాస్కర్. భాస్కర్ లేక భాస్కర్ వేళ ఫాస్ట్ గా డోర్ ఓపెన్ చేసి, ఏ టొమాటో కాయ్. అయ్యో ఏ వాట్సాప్ సారీ కొంచెం డ్రైవర్ ఏంటి సార్? ఇంతగడానికి వెళ్ళాడా? ఏం మాట్లాడరేంటి సార్? he's the only one who is gonna drive, I guess. డ్రైవర్ లేకపోతే వెళ్దామా సార్? పద. ఓకే. సార్ నెక్స్ట్ 10 days కోసం రాశాను. రేపు మార్నింగ్ ఎంటీ స్టమక్ తో ఫస్ట్ షాషాంక్ రిడెంప్షన్ సినిమా. బాబా Shawshank బ్రేక్ఫాస్ట్ Redemption. తర్వాత ఈ సైలెన్స్ ఆఫ్ ద ల్యాంబ్స్. అరే 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 కి అరగంట ముందు ఎల్ఏ కాన్ఫిడెన్షియల్ థ్రిల్లర్ మూవీస్ గానీ సస్పెన్స్ మూవీస్ గానీ చూసినప్పుడు ఫస్ట్ 10 minutes లో దొంగోడు చెప్పేశాను. ఈ వర్క్ అసైన్మెంట్ అదే. గుడ్. ఓకే సార్. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం సార్? ఎవరు మర్డర్ అయింది? క్రైమ్ గురించి కాలం డిస్కస్ చేయకూడదు. అంత కార్ దిగిన తర్వాత Okay. క్యాజువల్ మాట్లాడాలి. కార్ దిగిన వెంటనే అలర్ట్ అయిపోయి క్రైమ్ గురించి మాత్రమే మాట్లాడాలి. Okay. ఇప్పుడంతా క్యాజువల్. ఇలా. ఆహా, ఇంకేంటి అటు ఇటు చూస్తూ. ఓహో, ప్రిపేర్ చేసావా? చేసా సార్. ఇడ్లీ పులిపొంగరాలు. పులి బొంగరాలంటే నాకు ఎంత ఇష్టం తెలుసా? టేస్ట్ బాగుంటే ఎంత దూరమైన లేదు. మన గాంధీ బొమ్మ మురళీకృష్ణ వాడు పక్కన పులి బొంగరాలు బండి పెడతాడు, వాడు చేస్తాడు. ఎందుకులే, నాకు ఆ ప్లేస్ తెలుసు సార్. అవునా? ఇంటర్ ప్రోగ్రామ్ తెలియదు. నేను ఒకరోజు ఏమైంది తెలుసా, మేము అక్కడ క్లాస్ బంకోటి వెళ్ళాము. అదే టైంకి ఆ బండి దగ్గరికి మా మామూలు వచ్చాడు. అప్పుడు ఏమైంది సార్? మీ మావయ్య చూసేసాడా? అమ్మాయి పేరు సంజన అంట. నేను రాత్రి 12 గంటలకు సూసైడ్ చేసుకున్నట్టు చెప్పాను కదా. కార్లో వరకే క్యాజువల్ డిస్కషన్స్. అవి సీరియస్. లెట్స్ గో. FBI FBI FBI. हाँ ये भैया पकड़े पुलिस से मार खाएगा मेरे को लगता है. बट ये स्मार्ट तो है यार. अभी तो तुम दिखा, अभी तो पिक्चरों के रेफरेंस कर रहा था वो. हाँ वो तो है. तो स्मार्टनेस अभी मालूम पड़ेगी. ఎవరో ప్లాన్ చేసి మర్డర్ చేశారు. ఓ ఎలా చెప్తున్నారు సార్? టేబుల్ మీద సూసైడ్ నోట్ చూడు. లెఫ్ట్ టిల్ట్ అయి ఉంది.
రాసుకున్న నోట్స్ బుక్స్ అన్ని రైట్ కి పెన్ ఏమో నోట్బుక్ లెఫ్ట్ లో ఉంది, టేబుల్ ల్యాంప్ రైట్ కుంది, తనకు కావాల్సిన ఈటబుల్స్ కూల్ డ్రింక్ ఫోన్ చాక్లెట్ అన్ని లెఫ్ట్ లో ఉంది. షీఈ్ లెఫ్ట్ హ్యాండెడ్, మరి గన్నెట్ రైట్ హ్యాండ్ లో ఉంది. ఇంత డాక్టర్ చేసుకుంటుంది. That's పాయింట్ true. నెంబర్ 2, పోనీ రైట్ హ్యాండ్ తో షూట్ చేసుకుంది అనుకుందాం, పడిపోయినప్పుడు చేతి నుంచి గన్ కూడా పడిపోతుంది. లీస్ట్ కేస్ పాసిబిలిటీ ఆ షాక్ కి గన్ చేతిలో పడిపోయింది అనుకో, అలాంటప్పుడు ఫింగర్ ట్రిగర్ మీద ఉంటుంది, ఎవరో పెట్టినట్టు ఇలా చేతిలో ఉంటుంది. పాయింట్ నెంబర్ 3, సిగరెట్ కాల్చే వాళ్ళకి ఒక అలవాటు ఉంటుంది, వాళ్ళు ఏ పని చేసినా సిగరెట్ పూర్తిగా కాల్చిన తర్వాత చేస్తారు, ఎస్పెషల్లీ డిప్రెస్ పీపుల్. మరి అమ్మాయి సిగరెట్ సగంలో ఉన్నప్పుడు షూట్ చేసుకుంది, పోనీ ఈ సిగరెట్ సగం ఉన్నప్పుడే షూట్ చేసుకుంది అనుకున్నాం, తను చనిపోయిన తర్వాత సిగరెట్ పూర్తిగా కాలిపోవాలి కదా, కాలేదు. షీ స్టిల్ హోల్డింగ్ ఇట్ టైట్లీ. ఎవరో ఆ సిగరెట్ కాల్చి ఈ అమ్మాయి ఫింగర్స్ మధ్యలో పెట్టినట్టు. గమకేంటో చెప్పిన, షీఈ్ నాట్ స్మోకర్. ఈ ఇంట్లో ఈ ఒక్క సిగరెటే ఉంది, వేరే ఏ రూమ్స్ లో సిగరెట్స్ లేవు, బయట డస్ట్బిన్ లో సిగరెట్ స్టబ్స్ లేవు, యాస్ట్రే లేదు, సిగరెట్ స్మెల్ లేదు, ప్రతి రూమ్ చాలా నీట్ గా ఉంది, ఈ ఒక్క రూమ్ తప్ప. ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి సూసైడ్ చేసుకోవాలంటే ఫ్యాన్ కూడా వేసుకొని చావచ్చు కదా, ఓ లైసెన్స్ గన్ తో షూట్ చేసుకుంటున్నా. ఈ గన్, యాంటీ డిప్రెషన్ పిల్స్, సిగరెట్, ఈ అంటైడీ రూమ్, ఆ సూసైడ్ నోట్, ఇవన్నీ ఈ అమ్మాయి డిప్రెషన్ లో ఆత్మహత్య చేసుకుందని నమ్మించడం కోసం ఫ్రేమ్ చేశారు. దిస్ ఇస్ నాట్ సూసైడ్, ఇట్స్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. మీరు సూపర్ జీనియస్ సార్. సార్ నమస్తే. ఎవరురా మీరు? సార్ సూసైడ్ అనుకుంటున్నారేమో, ఇట్స్ మర్డర్. రండి చూపిస్తా. ఈ సూసైడ్ అని ఎవరు చెప్పారు మీకు? మర్డర్ అని మాకు తెలుసు, వాళ్ళ ఫ్రెండ్ నాలుగు పీకితే ఆడే చెప్పాడు, డబ్బు కోసం చెప్పాను. చెప్పాడు సార్, నేనేం పీకుంటే మర్డర్ అని చెప్పేసా. అవును, ఇందాకేంట్రా అదేదో సిఎంఆర్ షాపింగ్ మాల్, ఆ హ్యాట్ ఏంటి, ఆ కోట్ ఏంటి, అండర్టేకర్ ఆ డ్రెస్ ఏంటి, అండర్టేకర్ ఇంట్రాగేషన్ ఏంటి, అసలు ఎవరా మీరు? FBI అది అమెరికాలో కదా ఉండేది, వాళ్ళు మా చూసి పెట్టారు సార్. ఫాతిమా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఆ అమ్మాయి గుర్తుగా పెట్టుకున్నాను సార్, ఫాతిమా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే మరీ లాంగ్ అవుతుందని స్టైలిష్ FBI అని మార్చాను సార్. వెరీ ఫేమస్. ఓ 2 years తర్వాత మీరు అమెరికాకి వెళ్ళి FBI అంటే FBI అందులో లోదా ఉండేది అంటారు సార్. మన డిపార్ట్మెంట్ కి డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి, ఎక్కడ పెట్టుకోండి సార్. గయా రండి, మన ఇద్దరం కలిసి కేసు సాల్వ్ చేసాం కదా, లెట్స్ టేక్ ఎ సెల్ఫీ. ఏ మార్ ఖాయేగా. నైస్, మర్డర్ సాల్వ్డ్, ఫీలింగ్ ఎక్సైటెడ్. तेरे समाट पड़ा रहेगा. గట్టిగా కొట్టారా సార్? ఆ రోజు పులిపోగడాలు పడిగారా మా మావయ్య చూసి. Okay. ఓ ఓకే ఓకే, మావయ్య చూసేసారా? Back to casual talk now. తర్వాత ఏమైంది సార్? ఏమవుతుంది, ఇంటికి తీసుకెళ్లి చెట్టు పెద్ద జోకు. చూడు. అయ్యో, దెబ్బే కొత్తగా You can't touch me. నవ్వు మాకుండ్రు. వాపిసేసారు. చూడు, టామ్ హ్యాంక్స్ లాంటి పెద్ద డిటెక్టివ్ మోసపోయాడు. మా డిటెక్టివ్స్ కి అంతా కామన్, అప్పుడప్పుడు అలా మోసపోతాం, అప్పుడప్పుడు తప్పు తింటాం. ఏంటి అది తెలుసుకుంటున్నా సార్. ఎక్స్ట్రా చేకే Ah. చేయి ఫస్ట్. అసలు ఆ బట్టలేంటి, ఆ కలతాలేంటి, ఎప్పటి నుంచి ఆ కలతాలు తీసారు? చెప్పానా డిటెక్టివ్ అంటే హ్యాట్, కోట్, దెబ్బలు పైన బ్యాండేజ్. Okay. ఫేస్బుక్ పేజ్, దాంట్లో లైక్ వేసుకో. సార్ 2 లైక్స్ ఉన్నాయి. ఒకటి మీరు, ఒకటి షెర్లాక్ హోమ్స్. ఎస్, నేనే షెర్లాక్ హోమ్స్ అని ఫేక్ ప్రొఫైల్. అరే రే. I got excited that time. మన పేజ్ లేకపోతే మనకు కొంచెం రెస్పెక్ట్ అయినా వస్తుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉందా నీకు? రేపు తీసుకురా, నీకు FBI ఐడి కార్డ్ చేసి ఇస్తాను, రేపటి నుంచి డ్యూటీ చేయడం. సరే సార్. అలా సార్ సార్ నాకు ఒక డౌట్. ఏంటది? ఒక ట్యూబ్ లైట్ కొనొచ్చు కదా, కొంచెం బ్రైట్ గా ఉంటుంది. నో,
వర్క్ ఇలాంటి డ్యూప్లైటింగ్ కరెక్ట్ వర్కే కాదు వర్క్ ప్లేస్ అంబులెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓ మీరు సూపర్ సార్. మర్చిపోయే ఇంకో ఏంటి సార్? నన్ను ఊరికి ఇలా సార్ అంటున్నావు. మరి ఏమని పిలవాలి సార్? एजेंट अच्छा बना है बट डिटेक्टिव पर है नहीं ऐसा एक्चुअली में डिटेक्टिव बट बेचारा ट्राई कर रहा है और मार खा के आता है बट है इंटरेस्टिंग काफी डिटेक्टिव मूवीज लेकिन सॉल्व किया कि वो मर्डर नहीं है मतलब मर्डर है बेसिकली सुसाइड नहीं है वो जिस तरह बोल रहा आसपास था के ना दिख कि के। हाँ वो सिगरेट को लेके फिर उसका एंटी वो डिप्रेशन फिर Yes, लेफ्ट राइट yes, वाला yes. ये वो तो है उसको है है दिमाग है Skills है उसके वही- अंदर। वही मैंने वो एनालाइज सोची। करके बता हाँ। सकता है ऑफ कोर्स पर अभी वो देखना एक्चुअल में जेन्युइन केस मिलेगा तो मजा आएगा ये तो ये बेचारा स्ट्रगल कर रहा है और मार भी खा रहा है और हंस भी रहे लोग उसके वो बंदी क्यूट लगी रे मेरे को हाँ Oh no. Okay. Cool guys. So we'll wait for more. Meanwhile, take care. बाय